ఇది ఇట్లా జరుగుతూ ఉంది కదా. బయటకు వచ్చేమో మనకేమో ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం జరగాలి, 42 ఇవ్వాలి, నా శక్తి వంచన లేదు, ఇవన్నీ డ్రామా. ఇగో ఇదేం చేసింది, ఎస్టాబ్లిష్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ పాపిరెడ్డి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ లీగల్ అఫేర్, లెజిస్లేటివ్ అఫేర్ అండ్ జస్టిస్, లా డిపార్ట్మెంట్ అండ్ డిప్యుటేషన్ బేసిస్ మీద ఇగో ఆయన తీసుకొచ్చి వేసిరు. ఇది చూసిరు కదా, పాపిరెడ్డి అనేట ఆయన లా సెక్రటరీగా తీసుకొచ్చి వేసిరు. ఒక బీసీ లేడా లా సెక్రటరీకి కూడా పనికిరాడా బీసీ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అడ్వకేట్ జనరల్కు పనికిరాలే బీసీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్లో బీసీలు లేరు. మొత్తం రెడ్లతో నింపుకొని ఇవాళ బీసీల జపం మీదికి ఎందుకు చెప్తున్నారు? ఇంకా ఎన్రోల్ చేస్తారు ఈ యాక్టింగ్. మా బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు, మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా బీసీలకు సంబంధించినటువంటి ఉత్తగా రాలే, వాళ్ళు కష్టపడి వచ్చినారు. కష్టపడి వచ్చిన వాళ్ళని ఇలా కనీసం చీఫ్ సెక్రటరీ కదా కుర్చీ దిక్కు కూడా చూడాలి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు. అందుకోసం ప్రజలారా, బీసీ ప్రభుత్వం వస్తేనే బీసీ అధికారులకు ఎక్స్టెన్షన్లు దొరుకుతాయి. బీసీ ప్రభుత్వం వస్తేనే బీసీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ కాగలుగుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ కాగలుగుతాడు. డీజీపీ తీసుకో. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డీజీపీ అనురాగ్ శర్మ, ఆయన కొన్ని రోజుల తర్వాత ఎవరు మహేందర్ రెడ్డి 5 ఏళ్ళు లేకంగా 7 to 23 వరకు 22 వరకు చేసిండు మహేందర్ రెడ్డి. ఆ తర్వాత అంజన్ కుమార్, ఆ తర్వాత జితేందర్, వీళ్ళు ఒక్క బీసీ లేడు. ఇక వీళ్ళ ఎట్లుంటుంది అంటే చూడు, ఇప్పుడు రాచకొండ సిపి ఉన్నాడు, ఎవరు? సుధీర్ బాబు రాచకొండ సిపి ఉన్నాడు కదా. సిపి పవర్ఫుల్గా ఈ సిపి కోరలు మీకేసి కింద రెడ్డి ఆమెను పెట్టిరు. రెడ్డి ఆమెను పెట్టి సిపిది ఏం నడవదు, డమ్మి కొట్టిదే, నామకే వాస్తే ఉన్నాడు అంటున్నాడు అంతే. మంచి మనిషి ఆయన. ఎంత మంచి మనిషి అయితే ఏం లాభం, పవర్ లేనిది. డైరెక్ట్ ఈమెనే ఆ సీఎంఓతో మాట్లాడాలి, కింద యాక్షన్ చేయాలి. ఈయన పాత్ర ఏంటంటే అంతే. ఇది కథ. ఒకవేళ పొరపాటున ఒక దళితుడో ఒక బీసీ ఓడో ఏపీలో ఉన్నటువంటి దయానంద్ యాదవ్, సారీ నేను పద్మశాలి అనుకున్న, యాదవ్ మన బీసీ బిడ్డ, ఏపీలో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కానియారు. ఇక్కడ ఒక దళితుడో ఒక బీసీనో చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆయన బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఆయన కింద రెడ్డి ఆయన తెచ్చిపెట్టారు. మళ్ళీ అంటే వీళ్ళది ఏమి నడవదు, వట్టిదే డమ్మి. నరసింహారెడ్డి అని ఉండే, మళ్ళీ రెడ్డి ఆయన తెచ్చిపెట్టారు కింద. వీళ్ళు ఎక్కడున్నా బీసీ ఓడో ఎస్సీ వాడో మన నిమ్న వర్గాలు ఎవడన్నా పైకి వస్తే వాళ్ళ కింద రెడ్డి ఆయన పెట్టి కంట్రోల్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు అన్నట్టు. ఇగో ఇది జరుగుతున్న కుట్ర. ఏమన్నా పవర్స్ ఉన్నాయా రాచకొండ సిపి గారు మీ దగ్గర? ఏమన్నా మీరు చెప్తే ఎవడన్నా వింటుండా? ఎందుకు మరి మనకు అది ఈ ఆత్మగౌరవం లేని పోస్టులు? ఇదే సివి ఆనంద్ గారు సిపిగా వెళ్ళిపోయి మళ్ళీ సిపి అయిండు. ఒక బీసీ బిడ్డకు ఛాన్స్ వస్తుంది అట్లా? ఎంతమంది సిపిలుగా పనిచేసారు? ఈ లెక్కలు తీయాలి, సివి ఆనంద్ గారు ఈ లెక్కలు తీయాలి. ఇక్కడ వీళ్ళ జాబితాలు ఒక్కసారి చూడు సోదరులారా. నేను అందుకే ఇలా డాటా అంతా తయారు చేసింది దీనికోసమే. వీళ్ళు పేరుకే నామకే వాస్తే అట్లుంటారు. ఇక వీళ్ళ చేతిలో అధికారం లేదు, ఏం లేదు. కనీసం వాళ్ళు వచ్చినాక వాళ్ళ వర్గాల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమో ఇంకొకటో కనీసం చూసుకుందామంటే కూడా లేదు వాళ్ళకు. ఇది ఓపెన్ చేయి, ఈ ఫైల్ ఓపెన్ చేయి. కరెంటు పోయిందా కరెంటు? వెరీ గుడ్. జై తెలంగాణ, జై కాంగ్రెస్. కరెంటు పోతే కాంగ్రెస్ అనాలి. ఇదే ఎక్సెల్ షీటా ఇంట్లో? ఇగో చూడ్రి, ఇట్లా మొత్తం పోతుంది జీఎస్టీ అంటే. ఇగో శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్,
చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్రటరీ సెక్యూరిటీ ఆఫీసర్, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్, రజనీకాంత్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా. ఒకవేళ ఇంకా వెనకాల ఈయన ఈ రెడ్డి గారు రిటైర్ అయితే ఇంకో రెడ్డి గారు వెనక లేకపోతే ఈయనకే ఎక్స్టెన్షన్ తప్ప ఇంకా వెనక బీసీ వాడో ఎస్సీ వాడో ఎస్టీ వాడో ఉంటే ఇచ్చే పరిస్థితే లేదు. మున్సిపల్ మేయర్లు ఎక్కడ అవకాశం దొరికినా వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇవి జెడ్పీటీసీలు. నేను ఐఏఎస్ ఐపీఎస్లది డాటా తీసింటి, ఎవరెవరు ఎక్కడ ఏ పొజిషన్లో కూర్చున్నారు ఏం కథ అనేది. సీఎం ఆఫీస్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం. రేపు చెప్తా, తీస్తా. తీసి వాళ్ళ పోస్టింగ్లు ఎట్లున్నాయో చూడ్రి. ఇక్కడ బీసీలు ఎంత పెద్దగా వచ్చినా ఎంత అనుభవం ఉన్నా వాళ్ళకి మంచి పోస్టింగులు లేవు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా ఏదో అడపా దడప మైనింగు, దేవాదాయ, ఇవి మైనింగ్ కూడా ఇయ్యరు, దేవాదాయ, ధర్మాదాయ, క్రీడలు, సాంస్కృతిక శాఖ, ఇవేమో బీసీలకు మారేస్తూ ఉంటారు. బీసీలకు బిచ్చం వేసినట్టుగా బీసీ అధికారులకు. మీరేమో మంచిగా మంచి ఆయమున్నాయన్ని తీసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఏమున్నది పేరుకు? ఏం పాడైంది? బీసీలకు ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏమి ఇయ్యలే, ఈ దేశం కూడా మా బీసీలకు చేస్తుంది ఏమీ లేదు. మాకు రిజర్వేషన్ కావాలంటే ఆడకొర్రీలు పెడతారు. మాకు ఈడ చదువుకొని కష్టపడి కాంపిటీషన్లో పోటీపడి ఈడికి వస్తేనేమో ఈడ పోస్టింగులు లేవు, తీసుకుపోయి ఆడ బారేస్తారు మూలకు. మా ఐఏఎస్ అధికారులు ఎటు పోవాలి? మా ఐపీఎస్ అధికారులు ఎటు పోవాలి? మా గ్రూప్ 1 ఆఫీసర్లు ఎటు పోవాలి? లేదా అవకాశం లేదా? మొత్తం మీద రాజ్యం. బీసీ ప్రజలారా, ఒక్కటి కాదు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. ఇది ఇంత లొల్లి జరుగుతుండగానే మళ్ళా తీసుకొచ్చి పాపిరెడ్డిని లా సెక్రటరీ చేసిరు, ఈయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒక బీసీ ఓన్కి అయితే ఇస్తారా? ఒక ఎస్సీ బిడ్డ చీఫ్ సెక్రటరీ అయితే 58 రోజులు కూడా ఉంచలే వీళ్ళు. ఇలా కళ్ళు మండి తీసి పారేసారు. ఒక ఎక్స్టెన్షన్ తీసుకురావాలి. పేరు పోతున్నావు కదనే, సేవలు చేసినావు, మీకు ఒక ఫేర్వెల్ పార్టీ చేస్తామని కూడా చేయలే గది. అందుకోసమే మనకి అన్నిటికీ పరిష్కారం ఒకటే, ముఖ్యమంత్రి పీఠం మీద బీసీ కూర్చోవాలి. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పుడు ఉన్నత స్థానాల్లోకి వస్తారు. తెలివి ఉన్నా లేకపోయినా తెచ్చి కూర్చుని పెడతారు. ఇప్పుడు మన నెత్తి మీద వీళ్ళని నామినేటెడ్ పోస్టులుగా డైరెక్ట్ కూర్చోబెట్టి, డైరెక్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే ఏదేం మొత్తం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇది మొత్తం రెడ్లతో భర్తీ చేస్తా ఉన్నాడు. ఇగో ఈయనని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ ఇస్తే ఈయనకి ఎక్స్టెన్షన్, ఈయనను డిప్యుటేషన్ కింద పట్టుకొచ్చింది. చూడు ఎంత ఘోరంగా జరుగుతుందో చూడరి. సమాచార శాఖ భర్తీ చేస్తే ఆర్టీఐ కమిషన్ ఒక్క బీసీ లేడు, ఒక్క బీసీ. మళ్ళీ మీదికేమో బీసీలకు ఏంది? రాహుల్ గాంధీ గారు, నువ్వు చెప్పేదేంది? ఈడ జరిగేదేంది? ఏమన్నా పొంతనుందా? ఎవడన్నా నమ్ముతాడా కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దుగాల? జిస్కి జిత్ని ఇస్సేదారి ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పి మీరు చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ కేవలం డైలాగులే, ఈడ ఏం పనికొత్తలేవు. ఎవరికెంతో వాళ్ళకంత వాటా అంటే మా బీసీ అధికారులు ఇంకా నయమయ్యా. మొత్తం బీసీ అధికారులు ఇటీవల కాలంలో ఎంతమంది ఏసీబీకి ట్రాప్ అవుతా ఉన్నారు? వాళ్ళే. ఆ దొరవార్ల ఆ రెడ్ల గారి రాజ్యంలో బలయ్యేది బీసీ ఎస్సీ ఎస్టీలే, ఇంకెవడు బలిగాడు? వీళ్ళే బలవుతారు. అందుకోసమే బీసీ ఉద్యోగస్తులారా, మనలో ఐక్యత ఉద్యోగస్తుల రావాలి, ప్రజల్లో వచ్చింది. ఇలా ప్రజలంతా బీసీలుగా ఒక్కటైతా ఉన్నారు. బీసీ ఉద్యోగస్తులారా, మనం కూడా ఒక్కటి కావాల్సిందే. మన రాజ్యం కోసం మన ప్రజల కోసం పాటుపడాల్సిందే. ఎక్కువ రోజులు బతకరు పోయి గుర్తుపెట్టుకోరి, ఎక్కువ రోజులు బతకరు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అధికారులుగా చదువుకున్న వాళ్ళుగా మీరు కదా దాన్ని ఎదుర్కోవాల్సింది. మార్గనిర్దేశం చేయాలి, మీరు మార్గనిర్దేశకం చేయండి. అందుకోసమే బీసీలకు రాజకీయ పార్టీ వస్తే తప్ప బతుకులు మారాయి, బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప బతుకులు మారదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీని తీసుకొస్తా ఉన్నాము. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాము. మీ ఓట్లయితే మాకొద్దు పరిగా, మీ ఓట్లు మాకొద్దు, మీ పెత్తనమే మాకొద్దు. మా ఓటే మాకు మస్తు. మా సోదరులు ఎస్సీ కులాలు, మా ఎస్టీ కులాలు, మా మైనారిటీ కులాల బిడ్డలు మాకు ఇంకా అడిషనల్ ఇంకా మిగులుతాయి ఓట్లు, మస్తు ఇంకా మిగులుతాయి. చిన్న వార్డు మెంబర్ గెలవలేరు మీరు. ఇదే కామారెడ్డి కాడ
కామారెడ్డి కాడ ముదిరాజుల జనాభా మొత్తం వన్ సైడ్ ఉంటే ఎమ్మెల్యే ఇంకా దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. అక్కడ ఒక పెరక బిడ్డ గంప గోవర్ధన్ పోటీ చేస్తే ఇలా కళ్ళు మండి కేసీఆర్ ఆయన టికెట్ గుంజుకొని ఒక బీసీ బిడ్డ టికెట్ గుంజుకొని బీసీఓనికి టికెట్ లేకుండా చేసిండు. అక్కడ ఈయన పోయి ఎవరు రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఒక్కరికి బీసీ కూడా ఇవ్వకుండా ఈయననే పోటీ చేసిండు. ఇద్దరు సిగ్గుపోయింది. ఇక బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి అయినా ఓట్లేమో ముదిరాజులే బీసీలే, ఓట్లేమో ముదిరాజులే బీసీలే. ఇగో ఇదేమో ఇది కథ. ఇక్కడ నిన్న ముక్కలుగా నరికిండు కదా మహేందర్ రెడ్డి అంటాడు. ఎవరిని చంపిండు? యాదవుల బిడ్డను కాలు చేతులు నరికి మూసీలో పడేసి వచ్చిండు. వాడిని ఎవడు కాపాడినోడు ఎవడు? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సిఐ కాదా, డీసీపీ రెడ్డి కాదా కాపాడింది? వానికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతలేవు ఇవి? అంటే అప్పర్ క్యాస్ట్ పిల్లకు జరిగితే ఒక న్యాయం, లోవర్ క్యాస్ట్ వాళ్ళకి జరిగితే ఇంకో న్యాయమా? ఏ నైచెలేగా ఇది నడవది. ఇంకా ఎడ్డికాలం ఇది. కళ్ళ ముంగట ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా మీరు ఇంకా మాది రాజ్యం ముక్కలుగా నరికి చంపేసి పాపం, ముక్కలుగా. జై రేవంతాలట. గంగారెడ్డి కుడుకల గంగారెడ్డి చెప్తున్నాడు జై రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. వాస్తవమే కదా, వాళ్ళ దానిలో వాళ్ళు పొగుడుకుంటారు, మనకు ఉండాలి కదా.